వృద్ధ తల్లిదండ్రులు ఇద్దరికీ ఆరోగ్యం బాగోలేదు. ఎవరో ఒకరు దగ్గరుండి వారి పనులు చూసుకోవాలి. వారి బాగోగుల కోసం చాలా రోజులు మదనపడిన కుమారులు ఎవరినైనా పని మనిషిని పెట్టుకుంటే బాగుంటుందని ఆశించారు. అనుకున్నదే తడవుగా హైదరాబాద్లోని ఓ సంస్థను సంప్రదించారు. వారు ఓ యువకుణ్ణి వీరి వద్దకు పంపించారు. వినయంగా ఒద్దికగా ఉన్న ఆ యువకుడు చెప్పినా చెప్పకున్నా అన్ని పనులు చేసి పెట్టాడు. 2 వారాల తర్వాత హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. తీరా వారం తర్వాత అసలేం జరిగిందో తెలుసుకొని కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని గాంధీనగర్లో నివాసముంటోన్న కుమారస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 80 ఏళ్లు పైబడి కదల్లేని పరిస్థితిలో ఉన్న తన వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు ఓ మనిషిని నియమించుకోవాలని భావించారు. దీనికోసం హైదరాబాద్లోని ఓ సంస్థను సంప్రదించారు. వారు అనంతపురం పట్టణానికి చెందిన చరణ్ సాయి అనే యువకుడిని కేర్ టేకర్గా నియమించారు. వచ్చినప్పటి నుంచి చాలా నమ్మకంగా చరణ్ సాయి పనిచేశాడు. ఇంట్లో వాళ్ల అభిమానం కూడా చూరగొన్నాడు. రెండు వారాల పాటు నమ్మకంగా ఉన్న చరణ్ సాయి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఓ వారం తర్వాత చూసుకుంటే ఇంట్లో ఉండాల్సిన బంగారు ఆభరణాలు కూడా కనిపించకుండా పోయాయి. నిర్ఘాంతపోయిన కుమారస్వామి ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విశ్వాసంగా ఉన్నాడు సార్ అబ్బాయి కూడా. నేను చెప్పినా చెప్పకుండా టకటక పనులు చేసుకుంటూ బాగా ఇదమ్మ చాలా చేసినా సార్, నేను చాలా బెదరికంలో ఉన్నాను, మంచి నమ్మకంగా ఉన్నా సార్ అని అది ఇదేని చెప్పేవాడు. మరి మేము కూడా గమనించినాము, బాగా నమ్మకంగా ఉన్నాడు. ఏమన్నా ఎప్పుడన్నా సార్ టీవీ డబ్బులు ఏం సార్ అంటే కూడా ఇచ్చేవాళ్ళము. టిఫిన్ కూడా చేస్తాం సార్, నాకు ఈ రోజు కొంచెం టిఫిన్ బాగాలేదంటే కూడా ఇచ్చేవాళ్ళము. అట్లా అంత నమ్మకంగా ఉన్నాడు వాడు. మా అన్న పని పడి మా అన్న ఊరికి వెళ్ళిపోయినాడు. నేను డైలీ స్కూల్కి వెళ్ళిపోతాను, జాగ్రత్త రోజు చెప్పిపోతాను. 1 వీక్ వరకు బాగా జాగ్రత్తగానే ఉన్నాడు. తర్వాత మరుసటి రోజు ఇంకా నాకు తలనొస్తుందని చెప్పి మా అమ్మకు టీ దాగొస్తానమ్మా అని చెప్పేసి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి కోసం వేట కొనసాగించారు. సాంకేతికత సాయంతో నిందితుడు అనంతపురంలో ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాస్ నగర్ లో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా అన్ని విషయాలు బయటపడ్డాయి. తెలిసిందంటే అతను ఇక్కడ ఏదైతే దొంగతనం చేశాడో గోల్డ్ తీసుకుని వెళ్ళేసి అనంతపురం అనే నేటివ్ టౌన్, అది అనంతపురం టౌన్ లో ఆర్కే నగర్ బ్రాంచ్ లో ఈ మనపురం ఫైనాన్స్ లిమిటెడ్లో అతన్ని కుదువు పెట్టేసి అక్కడ నుంచి ఆల్మోస్ట్ 5 lakhs చేంజ్ అమౌంట్ని అక్కడ ఆ తనఖా పెట్టి ఆ అమౌంట్ తీసుకుని సబ్సిక్వెంట్గా అతను ఉన్నటువంటి పాత అప్పులు అవి తీర్చుకోవడము, తర్వాత మిగిలిన డబ్బుల్ని జల్సా చేయడం లాంటి జరిగిందనేసి అతని కన్ఫెషన్లో తెలిసింది. దాంట్లో భాగంగానే ఇన్వెస్టిగేషన్లో భాగంగానే అతనికి చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పేసి ఇమీడియట్గా మన టీం అక్కడికి వెళ్ళి నాతో పాటు వెళ్ళి ఆ యొక్క బ్రాంచ్ని విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ చెక్ చేస్తే అతను ఇక్కడ దొంగతనం చేసిన తర్వాత అక్కడ తీసుకెళ్లి పెట్టిన మాట వాస్తవం తెలిసింది. చరణ్ సాయి తాకట్టు పెట్టిన ఆభరణాలను పోలీసులు రికవరీ చేసి కుమారస్వామికి అప్పగించారు. మనకు లీగల్ గా వాళ్ళకి నేను నోటీస్ సర్వ్ చేశాను. ఆ బ్రాంచ్ వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి ఇది కేసు ప్రాపర్టీ, దట్టు దొంగతనం ప్రాపర్టీ కాబట్టి మాకు రిటర్న్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో భాగంగా వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకునేసి మనకు ఆ యొక్క రిక్వెస్ట్ మేరకు ఆ యొక్క ఏదైతే కేసు ప్రాపర్టీలో దొంగతనం ప్రాపర్టీ ఉందో మనకు అవన్నీ కూడా రిటర్న్ చేయడం జరిగింది. సో అవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ పోయిన వస్తువులు పక్కన పెట్టిన వస్తువులు అన్ని కరెక్ట్గా తెలియదు కాబట్టి కేసు రిపండిపై వాటిని స్వాధీనపరచుకొని కోర్టు నందు ఆధారపరచడం జరుగుతుంది. ఆ అబ్బాయి ప్రసంగా తాళం తీసేసి ఉన్నట గోల్డ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయినాడు. మాకు అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు సస్పెక్ట్ కింద తీసుకొని వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి మొత్తము మాకు అంతా ఎంత పోయిందో అంత బంగారు రికవర్ చేసినారు. కేర్ టేకర్లను నియమించుకునే ముందు వారి వివరాలన్నీ తెలుసుకుని పనిలో పెట్టుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జరగరానిది ఏదైనా జరిగితే దర్యాప్తునకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.